ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఇక్కడైతే ప్రజలందరూ బీఆర్ఎస్ఏ గెలుస్తుందని అంటున్నారు. ఎందుకు బీఆర్ఎస్ ఏం చేయలేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులు. 12 సంవత్సరాలు అవుతుంది కదా, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంది. చెయ్యని పని ఏముంది బీఆర్ఎస్ పార్టీ? మేము ప్రజలంగా అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలు కావస్తుంది కదా, ఈ 2 సంవత్సరాలు ఏం చేసింది? ఉన్న కంపెనీలన్నీ దూరం చేసింది. హైదరాబాద్లో ఉన్న కంపెనీలన్నీ, కొత్త ప్రాజెక్ట్ ఒక్కటి రాలేదు, ఉన్న ప్రాజెక్టులన్నీ పోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక అడిషనల్గా తెలంగాణకి ఏం జరిగిందంటే, పేద ప్రజలు ఇల్లు కూలగొట్టడం, వాళ్ళని రోడ్డు మీద వేయడం, ధనికులకు దోచిపెట్టడం, ఆయన దోచుకోవడం తప్ప కొత్తగా పేద ప్రజలకు ఒరిగింది ఏముంది? 6 గ్యారంటీలు అని చెప్పేసి ఎలక్షన్ల ముందు పెట్టిరు. ఒక్కటన్నా అలా అమలు పరిచిరా? ఒక్కటి కొంటే ఒక్కటి చేయలే. 420 హామీలు ఇచ్చిండు, ఒక్కటి కూడా చేయలే. ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ప్రజల ముందుకు వస్తే ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. అంటే పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇప్పుడు కావచ్చు, కేవలం కాంగ్రెస్ పార్టీనే టార్గెట్గా చేసుకుంటుంది. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నవీన్ యాదవ్ రౌడీ షెటర్ అది ఇది అంటూ ఉన్నారు, వాస్తవేనా? ఇప్పుడు నవీన్ యాదవ్ కన్నా రేవంత్ రెడ్డి ఎక్కువ జనాలకి నష్టపరుస్తున్నాడు కాబట్టి నవీన్ యాదవ్ని పోటీగా చూడట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డినే ప్రజలు చూస్తున్నారు. నవీన్ యాదవ్ ఎట్లాంటి వాడు అనేది అందరికి ప్రజలకు తెలిసి మనం ఎందుకు ఇప్పుడు ఎప్పుడు. కానీ రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు తెలంగాణకి. తెలంగాణని ఇంకా నష్టపరిచిండు తప్ప 20 సంవత్సరాలు ఆర్థికంగా కానీ అందరూ చాలా ఇబ్బంది పడుతారు. 20 సంవత్సరాలు మళ్ళీ డెవలప్మెంట్ వెనకపోయింది వీడి 2 సంవత్సరాలు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు ఒక రేంజ్లో ఉండేది. మన తెలంగాణ భారతదేశంలోనే నంబర్ 1 ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అది పూర్తిగా విరుద్ధంగా నడుస్తుంది. పాలన బాగాలేదని చెప్పి ప్రతి ఒక్కరూ పేద ప్రజలు అనుకుంటున్నాం ఈరోజు.